దేవుడు బాధపడుచున్నాడు. అందరూ సొంత కార్యములనే చేసుకొనుచున్నారు. యేసుక్రీస్తు క్రియలను ఎవరు చేయరారు. సర్వలోకానికి వెళ్ళి వాక్యమును ప్రకటించుమనిన యేసు చెప్పిన మాటలను పాటించారు శిష్యులు. సొంత పనులను విడిచిపెట్టి ప్రభువు పనులను చేతపట్టి భార్య పిల్లలను విడచి సత్యమును ప్రకటించి ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక పండుకొనుటకు చోటు లేక పస్తులున్నారు. ఎండవానకు బాధలుంది చలికి వణుకుచు జీవించి వస్త్రహీనతలో దేవుడు మహిమ పరిచారు. అందుకే ప్రభు పని చేయొచ్చు జీవించగా అందరూ సొంత కార్యములను చేసుకొనుచున్నారు. యేసుక్రీస్తు క్రియలను ఎవరు చేయరారు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి పిలిచి దేవు గుణాతిశయములను ప్రచుర పరచవలలని తెలిపెను. క్రీస్తు మరణం పునరుత్థానం నిత్య జీవం నిత్య నరకం అన్ని చోట్లను తెలియజేయ వెళ్ళమని సెలవిచ్చెను. ఇంటి నుండి కదలలేక ఉన్న ఊరును విడవలేక బద్ధకస్తులుగా ఉండి బాధ్యతను మరిచారు. సుఖముకు అలవాటు పడియు చెమట చుక్కలు రాలకుండా ప్రభువు ప్రకటనలకు సౌఖ్యం కోరుచున్నారు. అందుకే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. అందరూ సొంత కార్యములను చేసుకొనుచున్నారు. యేసుక్రీస్తు క్రియలను ఎవరు చేయలేరు. అందరూ సొంత కార్యములనే చేసుకొనుచున్నారు. యేసుక్రీస్తు క్రియలను ఎవరు చేయరారు. విమానాలలోన బస్సు కారులోన సొంత పనులే చేసుకొనుచు ట్రైను బైకులపైన అన్ని రంగాలైన స్వకీయ పనులే చేసుకొనుచు అన్ని చూసిన